అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. 1-2 రోజులు కాదు, 1000 రోజులు, అక్షరాల 1000 రోజులు కొన్ని వేల మంది నిరాశ్రల ఆకలి తీర్చగలిగాను అంటే మరలా చెప్తున్నాను, దేవుని దయ, మీ అందరి ప్రేమ సపోర్ట్ మాత్రమే. 1000 రోజు సందర్భంగా నిరాశ్రలందరికీ కూడా చాలా గ్రాండ్గా ఆహారం ఏర్పాటు చేయాలని ఇప్పుడు కాదు, సుమారు జూన్ జూలై మాసాల్లోనే అనుకున్నాను. డబ్బులైతే మాత్రం ఏ విధంగా దాచినా ఖర్చు అయిపోతా ఉన్నాయి. కాబట్టి ఇలా 20 రూపీస్ నోట్స్ అనేవి అప్పటి నుంచే కలెక్ట్ చేసి 1000 రోజు ఎప్పుడు వస్తుందో అప్పుడు వాటన్నిటిని కూడా ఖర్చు చేయాలనుకున్నాను. ఇవి ఎంత ఉన్నాయో నాకైతే తెలీదు. ఇప్పుడు వీటిని లెక్క పెడదాం. దీన్ని బట్టి అయితే మాత్రం రేపు వంట ఏం చేయాలి, ఎంతమందికి చేయాలని ప్లానింగ్ ఉంటుంది. సరే రండి లెక్క పెడదాం. ₹20 కాయింతలు అయితే సరిపోయింది, కానీ అది 2000 కాయింతలు అయితే ఎవరికాడి జీవులకి నిలిపోదురా. కౌంటింగ్ అయితే అయ్యింది. మొత్తం అమౌంట్ వచ్చేసరికి 12,600. వాస్తవానికి నా మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలకి ఈ డబ్బులు అయితే సరిపోవు. ఎందుకంటే 2 రకాల ఆలోచనలు ఉన్నాయి. ఒకటి నాన్ వెజ్ థాలీ కానీ లేదా మిక్స్డ్ బిర్యానీ కానీ చేయాలనుకున్నాను. అంటే నేను చేయాలనుకున్న మెంబర్స్కి, చేయాలనుకున్నటువంటి క్వాంటిటీకి ఈ అమౌంట్ అయితే సరిపోదు ప్రస్తుతానికి. చూద్దాం, ఇది ఖర్చు పెడదాం. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు టైం ఎంత అవుతుందో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే మాత్రం టైం 4:20 అవుతుంది. నైట్ అంతా కూడా ఎక్కువ మందికి వంటకు కాబట్టి అల్లం పేస్టులు, మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసుకుని పడుకునేసరికి 1 గంట అయింది. ప్రస్తుతం ఇప్పుడు మటన్కి అయితే వెళ్తూ ఉన్నాం. వారం రోజుల నుంచి అయితే మాత్రం ప్రతిరోజు 2-3 గంటలు మాత్రమే నిద్ర ఉంటుంది. కానీ తప్పదు, అనుకున్న పని అనుకున్నట్టు జరగకపోతే అస్సలు నిద్రే పట్టదు. దానికంటే ఇది చాలా బెటర్ కదా. ఎక్కడ ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్లు ఏమి ఇవ్వకుండా, కనీసం అకౌంట్ నెంబర్లు ఇవ్వకుండా, లేదంటే నాకు సహాయం చేయండి నేను చేస్తానని అడగకుండా ఈ ప్రయాణం ఇన్ని రోజులు కొనసాగింది అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతోమంది సహాయం చేశారు. అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది తమ్ముళ్ళు, అన్నలు వారు శక్తికి మించి సహాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ నాకు బండి లేదు. మా ఊర్లో ఉన్నటువంటి తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా నీకు అవసరమైనప్పుడు మా బండి తీసుకెళ్ళని చెప్పడం వల్లనే ఈరోజు ఒక్కరోజు కూడా విరామం లేకుండా ఈ ప్రయాణం అనేది కొనసాగింది. సంపన్నమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని కాదు. మా నాన్న ఒక రైతువారి కూలి, నాదొక చిన్న వ్యాపారం. అందులో నుంచే కొంత తీసుకుని ఈ 1000 రోజుల ప్రయాణంలో సుమారు 500 రోజులు పైబడి నా సొంత ఖర్చులతో నిరాశ్రలకు ఆహారాన్ని ఇవ్వగలిగాను. కేవలం ఇదంతా నా గొప్ప వల్ల జరిగిందని నేను అనుకోను. ఎందుకంటే నేను లేని రోజుల్లో కూడా ఈ ప్రయాణం ముందుకు కొనసాగుతూనే ఉంది. పరోక్షంగా నేను మరికొంతమంది కృతజ్ఞతలు చెప్పాలి. ప్రారంభంలో సోషల్ మీడియాలో నేను ఎక్కడ కూడా వీడియోస్ పోస్ట్ చేయలేదు, కానీ కొంతమంది నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను ప్రోత్సహించాలనుకునే వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టమని చెప్పడం ద్వారాగా వారి సలహా మేరకు ఈ మధ్యకాలంలోనే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. దాని గురించి కూడా అనేక మంది తమ ప్రేమను, సపోర్ట్ను తెలియజేస్తూ ఉన్నారు. వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను మరింత మీరు సపోర్ట్ చేయాలనుకున్నా, మరింత మందికి మీరు పరోక్షంగా ఆహారాన్ని అందించాలనుకున్న శామ్యూల్ కోసూరి అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి, మీ సన్నిహితులకు షేర్ చేస్తూ ఉండండి. ఈరోజు నిరాశ్రలందరి కొరకు కూడా మిక్స్డ్ పులావ్ రెడీ చేస్తా ఉన్నాను. ముందుగా ఆ మటన్ అయితే ఉడికించుకోవాలి. మటన్ బాగా ఉడకడానికి కొబ్బరికాయ, బొబ్బరికాయ వేసుకోవాలి.
రొయ్యలు అయితే ఫ్రై చేసుకున్నాం. మటన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేసుకుంటా ఉన్నాం. రొయ్యలు ఖచ్చితంగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఫ్రై చేసుకున్నాం. మూడు 100 మంది కొరకు మిక్స్డ్ పులావ్ అయితే రెడీ చేయడం జరుగుతుంది. ఈ మిక్స్డ్ పులావ్లోకి నేను మీట్ ఎంత క్వాంటిటీ తీసుకున్నానో, చికెను, మటను, రొయ్యలు ఎన్ని కేజీలు అయితే తీసుకున్నానో, రైస్ కూడా అన్ని కేజీలు తీసుకున్నాను అనమాట. దానివల్లనే పులావ్కి టేస్ట్ అనేది వస్తుంది. మీట్ ఎప్పుడైతే తక్కువ తీసుకుంటామో అప్పుడు పులావ్కి టేస్ట్ ఉండదు. సాల్ట్, పసుపు, కొద్దిగా కస్తూరి మేతి, మెంతాకు పొడి, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా ఎండు కొబ్బరి పొడి, మనం స్పెషల్గా చేసినటువంటి గరం మసాలా అన్నమాట ఇది, జీడిపప్పు పేస్ట్,
చాలా బాగుంది. మటన్ పీస్ కూడా చాలా అంటే చాలా బాగా కుక్ అయింది. అలాగే చికెను, రొయ్యలు, మటన్ ఫ్లేవర్, రైస్ కూడా చాలా అంటే చాలా బాగా తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి మిక్స్డ్ బిర్యానీ తిని ఉంటే కామెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంటాయి ఈ మధ్యకాలం చేసే వంటలు ఎక్కువ లేకుండా చూడండి. ఎడమాట ముక్క వేస్తుంది. ఇది తీసుకుంటే జీడిపో పెళ్ళి మొత్తం 10,000 అయింది. ఆగు బాయ్. ఇంకెవరైనా ఉన్నారండి లేవమ్మా. ఈ రోజుల ప్రయాణం ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా ఆగకుండా ముందుకు కొనసాగిందంటే మరలా చెప్తున్నాను, ఎంతో మంది సహాయం ఉంది. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి తమ్ముల సహాయం ఉంది. కొంతమంది అయితే రాలేకపోయారు. అయినప్పటికీ ఈ వీడియో సాక్షిగా వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కంటికి కనపడకుండా సహాయం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను మరింత సపోర్ట్ చేయాలనుకున్నా, మరింత మంది ఆకలి తీర్చాలని మీరు అనుకున్న శామ్యూల్ కోసూరి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
వచ్చేటువంటి ప్రతి వీడియోని చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.